నువ్వు చేయాల్సిన ఒకటే ఒక పని, కరెక్ట్గా రక్షణ కార్యం ముందు నీకు కావాల్సిన 3 పూట్ల భోజనం దేవుడు నీకు ఇస్తాడు. ఎట్లా ఇస్తాడో తెలియదు, నీకు ఇస్తాడు. అందరూ ఒక మాట గుర్తుపెట్టుకోండి, భోజనం గురించి ఏ రోజు చింతపడకండి, రక్షణ కరెక్ట్ పొందండి. పొద్దున్న లేచి దేవుని స్తుతించండి. ఏమ్మా, పొద్దున్న లేస్తాన 5, 4:30కి 5 మధ్యలో పక్షులు ఏం చేస్తాయండి? చెట్ల దగ్గర పక్షులు ఏం చేస్తాయి? కిలకిల శబ్దం. భలే ఉంటుంది ఆ సౌండ్. ఒక అరగంట సేపు అన్నీ కలిసి శబ్దాలు చేస్తాయి, కిలకిల శబ్దం చేస్తాయి, వెళ్ళిపోతాయి. సాయంత్రం మళ్ళీ 6:30కి ఏమవుతాయి? 6 to 6:30 అన్ని కిలకిల శబ్దం చేసుకుని ఏ గూటి పక్షి ఆ గూటికి వెళ్ళిపోతాయి. పక్షులు పొద్దున స్తుతించి బైబిల్ అంటుంది, ఆకాశ పక్షులను చూడి అవి విత్తవు, కోయవు, కొట్లలో ధాన్యమును కూర్చుకొను, పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు, మీరు వాటికంటే శ్రేష్ఠులు కారా? మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు గారా? ఆయన అనుమతి లేనిది ఒక పక్షి అయిన భూమి మీద పడదంట, ఒక పిచ్చుక పడదంట. మీకు నాకు తెలియకడుతా, గద్వాల్లో ఎన్ని పిచ్చుకలు ఉన్నాయి మాకు తెలియదు, ఎన్ని కాకులు ఉన్నాయి మాకు తెలియదు, ఎన్ని రామచిలుకలు ఉన్నాయి మాకు తెలియదు, ఎన్ని చిన్న బుల్బుల్ పిట్టలు ఉన్నాయి మాకు తెలియదు. మీకేం తెలుసు? ఒకటి తెలుసు, తెలియదు అనేది. మీకేం తెలుసు? ఒక్కటి తెలుసు. ఏందా ఒక్కటి? మాకు తెలియదు. దేవునికి ఏం తెలుసు? అన్ని లిస్ట్ ఇస్తాడు. ప్రభా, గద్వాలు ఎన్ని పిచ్చుకలు? మరి అబ్రాము, ఆకాశములు ఎగిరే పిచ్చుకలు ఇన్ని, గుడ్లు పెట్టి పొదిగున్న పిచ్చుకలిన్ని, గుడ్లలో ఉన్న పిచ్చుకలిన్ని, వాటిలో ఆడవిన్ని, కొన్ని మగవిన్ని, ఇప్పుడే కళ్ళు తెరుస్తున్నవిన్ని, ఈరోజు చచ్చిపోయేటి విన్ని అని చెప్తాడు ఆయన. మనం ఒకటి అడిగితే ఆయన 10 చెప్తాడు. నేను అంశం ఏంటంటే ఇక్కడ అందరు చెప్పండి, ఆయన అంతరిక్ష ద్వారములు తెరచెను. తెరిస్తాను ఏం గురించిందంట? మన్నా. అందరు చెప్పండి, మన్నా. దానికి చాలా పేర్లు పలకండి.